నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. ఖమ్మం పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో పగడాల హోమియో కేర్ సెంటర్ నూతనంగా డాక్టర్ పగడాల దేవి వరప్రసాద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎంవీఎల్ నరసింహ, స్థానిక కార్పొరేటర్ దొడ్డ నాగేష్, ఆర్జేసీ కృష్ణ, పగడాల మోహన్ రావు, కొండయ్య, ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖమ్మంలో హోమియో కేర్ వైద్యం ద్వారా సుదీర్ఘంగా దీర్ఘకాలికంగా తగ్గని సమస్యాత్మక వ్యాధులకు అన్ని రకాల సరిపడు వైద్యాలు హోమియో కేర్ ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే హోమియో కేర్ సెంటర్ల ద్వారా వైద్యం అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో ఖమ్మంలోనే కాకుండా అన్ని చోట్ల పగడాలు హోమియో కేర్ బ్రాంచీలు ఓపెన్ చేస్తామని తెలిపారు. నా పేరు పగడాల దేవి వరప్రసాద్. నేను కర్ణాటకలో నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. నా మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. 1 ఇయర్గా నేను శ్రీ వెంకటేశ్వర హోమియోపతి క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ గత 1 ఇయర్ నుంచి సత్యసాయి ఆశ్రమంలో సర్వీస్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను సొంతంగా క్లినిక్ పెట్టుకున్నాను, పగడాల హోమియో కేర్ అని. అందులో మీరందరూ వచ్చి నాకు కోరుకుంటున్నాను. అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ అంటే, నార్మల్గా అలోపతి అని అంటే మన కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటుంది. హోమియోపతి అని అంటే ఓన్లీ దానికోసమనే మెడిసిన్స్ ఉంటుంది. పేషెంట్ మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం చెక్ చేసి తన మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ అన్నీ అడిగి దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తారు హోమియోపతిలో. పగడాల మోహన్ రావు గారి తనయుడు పగడాల దేవి వరప్రసాద్ గారు శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో హోమియో కేర్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. సుదీర్ఘంగా ఎన్నో జబ్బులు, దీర్ఘకాలికంగా తగ్గని జబ్బులు కూడా ఇంగ్లీష్ మెడిసిన్కి తాత్కాలికంగా వెంటనే తగ్గిన హోమియో వైద్యం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు కూడా తగ్గిపోయి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా హోమియో వైద్యం పనిచేస్తుంది. కాబట్టి ఈ శ్రీనివాసనగర్ ప్రాంత ప్రజలందరూ ఈ చక్కటి హోమియో కేర్ వైద్యశాలను వచ్చి వారికి జబ్బులుంటూ చూపించుకొని పరిష్కారం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పేరు పగడాల మోహన్ రావు. మా బాబు పగడాల దేవర ప్రసాద్ ఈరోజు హోమియో హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి నగరంలో ఉన్న పెద్దలు కొండయ్య గారు, శ్రీకాంత్ గారు, నగేష్ గారు, మా వార్డు కార్పొరేటర్లు అందరూ ఒక 10 మంది మ్యాక్సిమం మా వార్డులో ఉన్న వాళ్ళందరూ వచ్చి మా బాబుని ఆశీర్వదించారు. ఈ హాస్పిటల్ ఫ్యూచర్లో కూడా దీన్ని బాగా డెవలప్ చేసి మేము అక్కడక్కడ బ్రాంచెస్ పెడదామన్న ఆలోచన కూడా ఉంది. కాకపోతే ఫస్ట్ టైం మా సొంత ఇంట్లో ఈ బజార్లో పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో పట్టణాలలో, అక్కడక్కడ గ్రామాలలో కూడా కొన్ని బ్రాంచీలు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ. సో డాక్టర్ పగడాల వరప్రసాద్ కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసిన సందర్భంగా హోమియో వైద్యం గురించి ఇంతకుముందు చాలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అంత అవసరం లేకుండా మంచిగా డెవలప్ అయింది. ఖమ్మంలో 42 సంవత్సరాల నుంచి మనకి హోమియోలో క్వాలిఫైడ్ డాక్టర్స్ మొదలుపెట్టారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఇప్పుడు ఖమ్మంలో కనీసం 30-40 మంది ఉన్నారు. దీనికి మంచి ఆర్గనైజేషన్ ఉంది. మేమంతా ఫ్రీ క్యాంపులు చేస్తుంటాం. ప్రసాద్ గారు కూడా ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తుంటారు అందరికీ. మేమందరం ఎన్నో ఫ్రీ క్యాంపులు కండక్ట్ చేసాము. ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో, సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ వాటిల్లో కూడా ఫ్రీ సర్వీస్ వాటిల్లో కూడా మేమందరం చేస్తూ ఉంటాం. ఈ వైద్యం గురించి మనం చెప్పాలి అని అంటే, ఒకప్పుడు ఆల్టర్నేటివ్ అనేవాళ్ళు, కానీ ఇదే మెయిన్గా అయిపోయింది. ఆల్ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హోమియోపతినే బెస్ట్. సర్జికల్ ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళు సర్జరీ అడ్వైజ్ చేసిన వాటిల్లో 40% మేము సర్జరీ లేకుండా మందులతో తగ్గించగలుగుతాం. అది వైద్యం విశిష్టత. కాబట్టి ఈ వైద్యాన్ని అందరూ ఉపయోగించుకొని తక్కువ సమయంలో తగ్గించుకోవచ్చు. వెనకటికి హోమియోపతి అంటే కొంచెం టైం పడుతుంది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఈ టైఫాయిడ్, జాండీస్, మలేరియా, అక్యూట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిలో కూడా చాలా తొందరగా తగ్గుతుంది. ఇంగ్లీష్ వైద్యంతో పాటు సమానంగా ఇంకొకసారి అంతకంటే ముందర తగ్గుతుంది. మొన్న వచ్చిన కరోనా అప్పుడు కూడా